చాలా మందికి. చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా చేస్తున్నాను. ఎవరికి? సమంత గారికి. ఐ హర్డ్ లైక్ సమంత గారికి అది ఒక డబ్బింగ్ ఫిల్మ్ లో చెప్పాను. ఓకే. ఇప్పుడు కరెంట్లీ ఒక 7 మూవీస్ డబ్బింగ్ చెప్పాను, ఇంకా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఓకే, సూపర్. ఒకటి ఉపేంద్ర గారి సినిమా ఒకటి రిలీజ్ కు ఉంది. ఓకే. నెక్స్ట్ మన డబుల్ స్మార్ట్ లో హీరోయిన్ కి చెప్పాను. ఓకే. ఈ August 15th రిలీజ్ అవుతుంది. ఓకే. ఇంకా చాలా మూవీస్ చెప్పాను డబ్బింగ్. సో డబ్బింగ్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ చేస్తా. గుడ్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు ఎక్కడ బోర్న్ అండ్ బోటప్, ఎక్కడ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్? ఇక్కడే హైదరాబాద్ లోనే బోర్న్ అండ్ బాటప్. ఓకే. ఎడ్యుకేషన్ 8th వరకు ఇక్కడ చేశాను, 9th నుంచి చెన్నైలో చదువుకున్నాను. ఓకే. ఓకే. అండ్ ఆఫ్టర్ యువర్ మ్యారీడ్ లైఫ్, హౌ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్? బాగుందండి, దేవుడి దయ వల్ల బానే. హౌ అబౌట్ ఇట్ అంటే మాకు ఒక పాప అండి. ఓకే. మేము బానే ఉన్నాం. I mean, how you are enjoying your motherhood? Yeah, I heard you have a baby, no? Yes, right. yes. Yeah. How you are enjoying your motherhood? మదర్హుడ్ బాగుంది. ఒక్కొక్కసారి దూలు తీరుతుంది, ఒక్కొక్కసారి బాగుంటుంది. As your career wise తప్పదు కదా అది. I totally enjoy it. I love it. Okay. Then how you are managing your personal life and professional life? Definitely, I think ఫ్యామిలీ సపోర్ట్ చాలా వరకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మా పేరెంట్స్ అండ్ మా ఇన్లాస్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. నాకు అంత ఇబ్బంది ఎప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను లేకపోయినా నా లోటేం ఇంట్లో పెద్దగా తెలియదు ఎవరికి. పోయిందిలే అనుకుంటారు. మరి అలా అనుకోర్లేండి, జస్ట్ జోకింగ్. సో ఏంటంటే సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేను హ్యాపీగా వర్క్ చేసుకుని రావచ్చు. దేర్ ఇస్ వెరీ less families that give this full-fledged support. So I'm very lucky and happy. Whether it may be a man or a woman, if they want to follow their dreams or passions, ee range of support రావడం చాలా happy. Yes. Okay. Next, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? అప్కమింగ్ అదే ఈ August 15th కి కొన్ని రిలీజెస్ ఉన్నాయి. ఓకే. లైక్ డబుల్ స్మార్ట్ లో హీరోయిన్ చెప్పాను, మిస్టర్ బచ్చన్ లో ఒక సాంగ్ పాడాను. రవితేజ గారి మూవీ వస్తుంది August 15th. అండ్ అని ఒక మూవీ వస్తుంది August 15th. అందులో ఒక సాంగ్ చిన్న బిట్ పాడాను. 35 అని ఒక మూవీ వస్తుంది, అందులో కూడా పాడాను, చిన్న బిట్ పాడాను, పెద్దదేం కాదు. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లోనూ రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ లో ఉన్నాయి, ఏదో చిన్నదో పెద్దదో పోర్షన్ ఉంది. సో ఈగలీ వెయిటింగ్. దెన్ అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఇచ్చే చిన్న సజెషన్ ఏమైనా? నేనే ఎవరైనా సజెషన్ ఇస్తే తీసుకుందాం అన్నట్టున్నాను నేను. ఐ వుడ్ డెఫినెట్లీ సే జస్ట్ వర్క్ హార్డ్. చాలా అంటే ఒక సక్సెస్ రావాలంటే జెన్యూన్ గా రావాలంటే, అంటే ఇప్పుడు ఒక గోల్ రీచ్ అవ్వాలంటే చాలా దారులు ఉంటాయి. బట్ వెన్ యూ చూస్ ద రైట్ పాత్ టు రీచ్ ద గోల్, ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ ఇమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా వాట్ ఎవర్ యూ ఫేస్ యూ హ్యావ్ టు బి on the goal. And it's very tough to reach the goal sometimes. You will want to give up. ఏంటిది ఎంత కష్టపడినా ఒక సాంగ్ రావట్లేదు అని కూర్చున్నాం అనుకోండి, అయిపోయినట్లే ఇంకా అక్కడతో. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, కీప్ ప్రూవింగ్ అవర్ సెల్స్. సో అందుకనే నన్ను ఏమడిగారు మీరు? యూత్ నెక్స్ట్ అప్కమింగ్ సింగర్స్ కి కదా. సో ఇలా సోది చెప్పకుండా స్ట్రైట్ గా వర్క్ హార్డ్ చేయండి, ఐ థింక్ దే విల్ బి ఫైన్. మీరు అప్కమింగ్ మూవీ రవితేజ గారి మూవీలో పాడారు కదా, మిస్టర్ బచ్చన్ మూవీలో. ఆ సాంగ్ మా కోసం ఒక 2 lines. నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా, కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా. ఫస్ట్ పల్లవిలో 2 lines ఉంటాయి, చరణంలో 2 lines, ఇంకో చరణంలో 2 lines ఉంటాయి, అంతే ఈ పోర్షన్. Super. And all the best for your future projects. Thank you. Thanks for coming to India Next channel. Thank you so much. Please do subscribe to India Next. They have amazing content. ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ.
మన సమీర భరద్వాజ్ గారితో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇండియా నెక్స్ట్ ఛానల్.